పెట్టుబడిలో నెలకు 50,000 నుండి 10 లక్షలు సంపాదించాలనుకుంటున్నారా? ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. హలో రామ్ గారు. హాయ్ నాగరాజు. చాలామంది అన్నే సమయం సందర్భానుసారాన్ని బట్టి మానసికంగా కొన్ని ఒత్తిళ్ళకు గురైపోయిన తర్వాత విసుగు అనేది వస్తూ ఉంటుంది. అటు ఫినాన్షియల్ ప్రెషర్ వల్ల కావచ్చు, లేదంటే ఎదుటి వాళ్ళ బిహేవియర్ని డిపెండ్ అయ్యి కావచ్చు, లేదు కొంతమంది ఇంట్లో ఉండేటువంటి వాళ్ళ ఆ బిహేవియర్ వల్ల కావచ్చు, తెలియకుండానే విసుగు చెందిపోతూ ఉంటాము. అది ఎందుకు అలా వస్తుందంటారు? దాన్ని ఓవర్కమ్ చేయాలి అని అంటే ఎలా? అంటే దాని ఎక్స్ట్రీమ్ కండిషన్ ఏ విధంగా ఉంటుంది అసలు? ఇంకోసారి కొన్ని ప్రశ్నలు విన్నప్పుడు ఇట్లాగే విసుగు వస్తుంది. సరదాగా చెప్తున్నా అంటే, మనకి ఏదైనా ఇష్టం లేని పని ఎదుటిగా జరుగుతున్నప్పుడు, మనం ఏదైతే జరగకూడదు అనుకున్నామో అది జరుగుతున్నప్పుడు, ఏదైతే జరగాలనుకున్నామో అది జరగనప్పుడు విసుగు వస్తుంది. బహుశా నేను ఈ సబ్జెక్ట్ ప్రశ్న ఎక్స్పెక్ట్ చేయలేదేమో, అది ఎక్స్పెక్ట్ చేయని క్వశ్చన్ వచ్చినప్పుడు విసుగు వస్తుంది. స్టూడెంట్కి కంటిన్యూస్గా క్వశ్చన్ పేపర్లో వచ్చే ప్రశ్నలు ఏవి ఎక్స్పెక్ట్ చేయనివే అయితే విసుగు వస్తుంది ఎగ్జామ్ అంటే. విసుగు లేని వాళ్ళు ఎవరు ఉండరు మన జీవితంలో. ప్రతిసారి ప్రతి మనిషి ప్రతిరోజు విసుగు పొందుతూనే ఉంటాడు. కానీ ఈ విసుగు నుంచి ఏం సాధిస్తావో, ఏంటి నీ లక్ష్యం అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అవును. విసుగు అంటే ఏంటంటే, నా లక్ష్యం నేను చేరుకోలేకపోతున్నానన్న భావన కలిగినప్పుడు, అండర్లైన్ భావన అంటే నిజం కాకపోవచ్చు, నా నుంచి నా లక్ష్యం దూరం అవుతోంది అని అనిపించినప్పుడు, మళ్ళీ అనిపించినప్పుడు, సో మనిషి పర్సీవ్డ్ ఫియర్, ఆ భావనలో మనిషికి విసుగు వస్తుంది. విసుగు అనేది ఏంటంటే అసంతృప్తిని వ్యక్తం చేయడమే విసుగు. తనకి ఇది ఇష్టం లేదు అని చెప్పడమే విసుగు. అయితే మనిషి ప్రతి దానికి ఏ సంఘటన జరిగినా ఒక రియాక్షన్ ఉంటుంది. ఏదైనా ప్రతిదానికి ఇప్పుడు మన ఎమోషన్స్ అన్నీ రియాక్షన్సే. మన ఎమోషన్స్ అన్నీ రియాక్షనే. మీరు కోపపడినా, మీరు భయపడినా, మీరు ఏడ్చినా, మీరు సంతోషపడినా, వీటన్నిటికీ జరిగే సంఘటనలకు రియాక్షన్. ఈ విసుగు అనేది ఒక రియాక్షన్. అవును, విసుగు కూడా ఒక రియాక్షన్. అయితే ఆ రియాక్షన్ ఎప్పుడంటే మన పర్సీవ్డ్, మనం భావించే విషయాల నుంచి వస్తుంది. నిజం చెప్పాలంటే అదే పరిస్థితి, అదే సంఘటన ఇంకొకరి విసుగు అనిపించకపోవచ్చు. అవును. ఓ పెద్ద ఆయన విసుగు గురించి స్పీచ్ ఇస్తున్నాడంట. ఎక్కడో ఒక ప్రవచనం చెప్తున్నాడు. నాయన, మనుషులు ప్రశాంతంగా ఉండాలి, విసుగు రాకూడదు, కోపం రాకూడదు అని చెప్తుంటే ఆయన చెప్పిందంతా విన్నాను. విన్న తర్వాత ఓ అబ్బాయి వచ్చాడు, యంగ్ అబ్బాయి. స్వామి, మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి అని. అడుగు నాయన. మీరేమనుకోరు కదా అని. నేనేమనుకోను, అడుగు అని. చిన్న ప్రశ్నే అన్నాడు. అడుగు నాయన. మీరేమైనా అనుకుంటారేమో అనిపిస్తుంది. నేనేమనుకోను అన్నాను కదా, అడుగు అని. మీరు అనుకుంటే తర్వాత చూద్దాం, ప్రస్తుతం నీ ప్రశ్న ఏంటో అడుగు అని. నాకు ఇంకా సంకోచంగా ఉంది, మీరేమైనా అనుకుంటారు. అరే వెధవా, క్వశ్చన్ అడగరా ఇంతకేదన్నా. స్వామి, విసుగు అంటే ఇదేనా అన్నాడు. అంటే ఇందాక ప్రవచనం చెప్పారు కదా, మరి విసుగు రాకూడదని. ఒక పనిని పదే పదే చేయాల్సి వచ్చి ఎంత చేసినా ఆ పని పూర్తి కాదే, అప్పుడు విసుగు వస్తుంది. సో ఎంత చేసినా కూడా ఆ పని పూర్తి కాదే, అప్పుడు విసుగు వస్తుంది. అంటే మనము అందుకే ఎప్పుడు విసుగు వస్తుందంటే, మనిషికి ప్రయత్నాలు చేసి ఫలించకపోవడం వల్ల ఈ ప్రయత్నాలతో విసుగు చెందుతాం. విసుగు ఇంగ్లీష్లో ఫ్రస్ట్రేషన్ అంటాం. ఈ ఫ్రస్ట్రేషన్ మీద ఎన్ని జోక్స్ ఉన్నాయో, ఎన్ని సినిమాలు ఉన్నాయో. ఫ్రస్ట్రేషనే అంటే కొంతమందికి ఫ్రస్ట్రేషన్ సీరియస్ ఎలిమెంట్ అయితే, కొంతమందికి సరదా ఎలిమెంట్. ఇతరులను ఫ్రస్ట్రేట్ చేయడానికి ప్రయత్నిస్తారు. అవును. విసుగు అనేది రెండు రకాల నాగరాజు. ఒకటి ఇంటర్నల్, రెండోది ఎక్స్టర్నల్. ఇంటర్నల్ ఏంటంటే, ఏదో నేను సాధించాలనుకున్నా, సాధించలేకపోతున్నా, విసుగు వస్తుంది నా మీద నాకే. ఇంటర్నల్. నాకు ఒక కోరిక ఉంది, కానీ దాన్ని సాధించుకునే సామర్థ్యం లేదు, విసుగు. తర్వాత ఇంతకుముందు ఒకసారి మనం కాగ్నిటివ్ డిసోనెన్స్ అని మాట్లాడుకున్నాం. అవునవును. జ్ఞాన వైరుధ్యం ఎప్పుడైతే వస్తుందో అక్కడ కూడా విసుగు వస్తుంది. అంటే ఎట్లా, తీసుకుంటున్న జీతం సరిపోదు, లంచం తీసుకోవాలంటే మనసు ఒప్పుకోదు, జీవితంతో విసుగు. నేనేమో ఫలానా IAS ఎగ్జామ్ కొట్టాలని అనుకుంటా, కానీ ఇన్ని పుస్తకాలు చదవాలంటే ఓపిక లేదు, విసుగు వస్తుంది. అంటే ఎప్పుడైతే నువ్వు సాధించాలనుకున్నది, సాధించడానికి చేయాల్సిన ప్రయత్నానికి, ఈ రెండిటికి లంకె కుదరకపోతే మనిషికి విసుగు వస్తుంది. సో ఇది ఇంటర్నల్ విసుగు. మన సామర్థ్యమే మనకు విసుగుని తెప్పిస్తుంది. అంటే అసమర్థత విసుగు తెప్పిస్తుంది. మనకు చేతగానితనమో
ఎదుటి పరిస్థితిని హ్యాండిల్ చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు మనకు విసుగు వస్తుంది. ఇక ఎక్స్టర్నల్ ఏంటి? బయట పరిస్థితులు విసుగు తెప్పిస్తాయి. అర్జెంటుగా వెళ్ళాలి ఆఫీసు, ఇవాళ ఎంత ఉందో తెలుసా ట్రాఫిక్ జామ్, భయంకరంగా చాలా విసుగేసింది. నాకైతే వెనక్కి వెళ్ళిపోదాం అనిపించింది. ఎందుకంటే అది ఎక్స్టర్నల్ పరిస్థితి. విసుగేసినప్పుడు మనిషి ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి. విసుగు బయట పరిస్థితులు కూడా తీసుకుంటాయి. యాక్చువల్గా అంటే మనం ఎలా తీసుకోవచ్చు అన్నదాన్ని అరిస్టాటిల్ అందరికీ తెలిసే ఉంటాడు. అవును, అరిస్టాటిల్ చాలా గ్రీకు తత్వవేత్త. ఆయన చాలా ఫేమస్. ఆయన ఫిలాసఫీస్ ఇప్పటికి కూడా చదువుతుంటారు. కొన్ని 2000 సంవత్సరాల పైన అయింది. బట్ స్టిల్ ఆయన ఫిలాసఫీని ఇప్పటికీ మనం చదువుతుంటాం. అయితే ఆయన భార్య మహా గయ్యాలి. అది చరిత్రకు తెలుసు, చరిత్రలో రాశారు. ఆవిడ ఎప్పుడు ఫ్రెండ్స్తో ఈయన ఈ తాత్విక చర్చలు చేస్తుంటాడు. బయట చేస్తుంటే ఆవిడకి విసుగు వచ్చినప్పుడు అంతా బయట నుంచి ఇంట్లో నుంచి వచ్చి చెమ్ముతో నీళ్ళు తెచ్చి మీద గుమ్మరించేది. ఆయన ఇట్లా నీట్గా తుడుచుకునేవాడు. వాళ్ళు అక్కడికి వచ్చిన వాళ్ళు, ఏందో స్వామి నేను ఏదో మాట్లాడదామని వస్తే ఇదేం కూడా అని వెళ్ళిపోయేవాళ్ళు. మళ్ళీ ఇంకో ఆయన వచ్చేవాడు మాట్లాడుతున్న, కొత్తవాడు వస్తే వాళ్ళ మీద చూపించలేక ఈయన మీద గుమ్మరించేది. ఇట్లా ప్రతిసారి నీళ్ళు వేస్తుంటే ఆయన నీట్గా శుభ్రంగా తుడుచుకొని కూర్చునేవాడు. అప్పుడు ఒక ఆయన అడిగాడు, ఏమండి నేను చూస్తున్నాను ఏ టైంలో నేను వచ్చినా ఎవరు వచ్చినా మీ ఆవిడ ఒక చెంబు నీళ్ళు మీ మీద గుమ్మరిస్తుంది, మీకు విసుగు రాలేదా, కోపం రాలేదా అన్నాడు. విసుగును అందుకే ఆయన తత్వవేత్త. ఒక విసుగును మీరు ఎలా ప్రదర్శిస్తారు అన్నది. ఆయన ఏమన్నాడంటే, నాకు రోజుకు కనీసం 5 సార్లు స్నానం చేయాలని ఎప్పటి నుంచో కోరికయ్యా. ప్రతిసారి బట్టలు మార్చుకోవడం, బాత్రూమ్కి వెళ్ళడం, స్నానం చేసి రావడం ఓపిక లేదు. కానీ ఆ పుణ్యం మా ఆవిడ వల్ల నాకు దక్కుతుంది. వాట్ ఏ స్పాంటేనిటీ సార్, అసలు ఎంత పాజిటివ్ యాటిట్యూడా. సో ఆ విసుగును మనం ఎలా తీసుకుంటాం, దాని నుంచి మనం ఏం నేర్చుకుంటాం, సాధించలేనిది ఎలా సాధిస్తాం అన్నది చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. టాస్క్ దూరం అవుతున్నప్పుడు, టాస్క్ కష్టంగా ఉన్నప్పుడు, కష్టమైన బాస్ ఉన్నప్పుడు, చెప్పింది వినని కొడుకు ఉన్నప్పుడు, ప్రతిదానికి అడ్డం పలికే భర్త ఉన్నప్పుడు ఇవన్నీ విసుగు వచ్చేవి. ఈ విసుగు ఇది ఎక్స్టర్నల్ విసుగు. ఇంటర్నల్, ఎక్స్టర్నల్. ఈ విసుగు ఏమవుతుందంటే విసుగుతో ఆగదు. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అందుకే అవసరం. ఇందాక నేను చెప్పిన అరిస్టాటిల్ ఆయన తత్వవేత్త అయ్యాడు ఎందుకంటే ఆయన ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇస్ వెరీ హై. మీరు నా చెప్పేదాన్ని బట్టి తెలుస్తుంది. చిన్న ఎగ్జాంపుల్ కదా, చిన్న ఎగ్జాంపుల్, పెద్ద మార్పు. అసలు అక్కడి నుంచి విసుగు నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళకపోవటమే జ్ఞానం. విసుగును విసుగుగా తీసుకోవడం, విసుగును జ్ఞానంగా తీసుకోవడం ఇంకా పై స్థాయి. అది ఎలా సార్ దీన్ని జ్ఞానంగా తీసుకోవాలి అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఎగ్జామ్ రాస్తున్నాడు, ఫెయిల్ అయ్యాడు, మళ్ళీ రాశాడు, మళ్ళీ ఫెయిల్ అయ్యాడు, మళ్ళీ రాశాడు, మళ్ళీ ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు వచ్చేది విసుగు. కానీ దీని అంతు తేల్చాలి ఏంటో, అది ఎందుకు ఇంత టఫ్గా ఉందో అనుకున్నాడు అనుకో. ఇప్పుడు అతను ఏం చేస్తాడంటే మామూలు చదివే కంటే డీప్ వెళ్తాడు. డీప్ వెళ్ళాడు కాబట్టి కొత్త విషయం తెలుసుకుంటాడు. కొత్త విషయం తెలుసుకున్నాడు కాబట్టి ఆ ఎగ్జామ్ ఇంకొక లెవెల్కి తీసుకెళ్ళి పాస్ అవుతాడు. పాస్ అయితే అతనికి వచ్చే పదవి ఇంతకుముందు ఎగ్జామ్ రాసిన పదవి కంటే ఇది ఇంకొంచెం పెద్దదై ఉంటుంది. అప్పుడు చెబుతాడు, నాకు వచ్చిన విసుగు, దానివల్ల నేను ఇట్లా డెవలప్ అయ్యాను. చాలామంది ఉన్నారు సార్ ఇలాగా ఆడియన్స్లో కూడా. మనకు తెలియకుండా మనమే అలా ట్రాన్స్ఫర్మేషన్ చేసుకుంటూ ఉంటాము. ట్రాన్స్ఫర్మేషన్స్ అన్నీ ఇట్లాగే అయ్యాయి. ఒక అబ్బాయిని నేను కలిశాను. ఏంటంటే అబ్బాయికి ఉబ్బస వ్యాధి. ఎవరో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఏమన్నాడంటే స్విమ్మింగ్ చేస్తే ఉబ్బస వ్యాధి తగ్గుతుంది అని. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని మందులు తీసుకున్నా తగ్గలేదు. చివరికి ఇంకా స్విమ్మింగ్ అనే ట్రై చేయాలని ఆ కోపంతో, విసుగుతో స్విమ్మింగ్ మీద చేసి చివరికి హీ హెస్ బికమ్ స్విమ్మింగ్ ఎక్స్పర్ట్. హీ బికేమ్ ఏ స్విమ్మింగ్ స్పోర్ట్స్ మ్యాన్. హీ గాట్ ఎ గోల్డ్ మెడల్ ఇన్ స్విమ్మింగ్. బా, అరే మీకు ఏంటంటే స్విమ్మింగ్ మీద ఎట్లా ఇంట్రెస్ట్ వచ్చిందంటే, ఏం లేదండి, నా ఉబ్బసం మీద నాకే విసుగు వచ్చేసి ఎలాగైనా సరే దీని అంతా తేల్చాలని నేను చేసే ప్రయత్నం వల్ల నాకు వచ్చిన ఫలితం. విసుగును మనం ప్రయోజనంగా ఉపయోగించుకోవచ్చు. దాన్ని ఎలా ఆ ఆయుధాన్ని ఎలా ప్రయోగిస్తారు అన్నది ఇంపార్టెంట్. ఆ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కూడా అవసరం. ఒకసారి బుద్ధుడు తన శిష్యులతో భిక్షాటనకి వెళ్ళాడంట. బౌద్ధ భిక్షువులు భిక్షాటనతో వెళ్తారు. ఒక ఇంటి ముందే నిలబడ్డారు. భవతి భిక్షాందేహి అని అడిగారు. ఒక ఆవిడ బయటకు వచ్చి, బుద్ధి ఉందా లేదా, చాలా యువకుల్లాగా ఉన్నావు కదా, నువ్వు అడుక్కోవడం ఏంటి, ఈ యంగ్ శిష్యులందరినీ వేసుకొని వాళ్ళందరినీ కూడా సన్యాసులుగా మార్చావాను, మీరు కష్టపడి సంపాదించుకోవచ్చు కదా. మనం కూడా అంటుంటాం, ఎవరైనా అడుక్కునే వాళ్ళు కనబడితే కష్టపడి సంపాదించుకోవచ్చు కదా అని అంటుంటాం. ఆవిడ అనింది. అంటే ఇక ఎవడైనా అసలు అడుక్కునేవాడికి కూడా ఆకలి చచ్చిపోతుంది ఆ మాటలు అనిపించుకుంటే. శిష్యులకు మండింది. మామూలుగా ఆవిడ మాటలకు విసుగొచ్చేసింది. ఆవిడ సరే ఎట్లాగో వచ్చారు, ఇదిగో ఈ అరటిపళ్ళు తీసుకోండి అన్న. అప్పుడు బుద్ధుడు ఏమన్నా అంటే చేతులకి నమస్కారం పెట్టి,
చాలా సంతోషం, ఆ అరటిపళ్ళు మీ వద్దే ఉంచండి, మాకు అక్కర్లేదని వెనక్కి తిరిగాడు. నేను వెళ్ళిపోయారు. కొంత దూరం పోతూనే పక్కలో శిష్యుడు పట్టరాని కోపంతో ఉన్నాడు. ఆమె మాటలకు విసుగు చెంది ఆవిడ సమాధానం చెప్పలేకపోయానే, నేను ఈ పరిస్థితిని మార్పు చేయలేకపోయానే అన్న కోపంతో, అంటే ఆ విసుగు మెల్లిగా ఆవేశం కోపంగా మారి యాక్షన్గా మారింది. ఏం యాక్షన్గా మారింది? ఉండండి అని వెనక్కి వెళ్తుంటే బుద్ధుడు పట్టుకున్నాడు. ఆ శిష్యుడి పేరు ఆనందుడు. పట్టుకుని ఎక్కడికి వెళ్తున్నావు అంటే, ఆవిడకి బుద్ధి చెప్పి వస్తాను, తమాషా అనుకుందా, ఎవరితో మాట్లాడుతుంది, బుద్ధ భగవానుని అట్లా తిడుతుందా అంటే ఏం చేస్తామంటే, ఆ అమ్మాయి చెప్పి వస్తా, అసలు మనం ఎవరో మీరెవరో మన లక్ష్యం ఏంటో చెప్తాను. అనవసరం అన్నాడు. ఎందుకు అనవసరం అన్నా? ఆవిడ తిట్టింది, నేను సైలెంట్గా ఉన్నాను. ఆ తర్వాత అరటిపళ్ళు ఇచ్చింది, నేను వద్దన్నాను, వద్దన్నవి ఇప్పుడు ఎక్కడున్నాయి అన్నాను. ఆవిడ దగ్గరే ఉన్నాయి అన్నాడు. అట్లాగే ఆవిడ తిట్లను కూడా నేను వద్దన్నా, ఇప్పుడు ఎక్కడున్నాయి? ఆవిడ దగ్గరే ఉన్నాయి. బాబోయ్, నేను అంగీకరించలా, ఆవిడ దగ్గర ఉన్నాయి, నువ్వు స్వీకరించావు, అందుకే నీకు కోపం వచ్చింది. ఆవిడ తిట్లను నువ్వు స్వీకరించావు, నేను తిరస్కరించినవి నా దగ్గర లేదు, అందుకే నాకు కోపం రాలేదు, విసుగు రాలేదు. నీకు వచ్చింది ఎందుకంటే నువ్వు తీసుకున్నావు కాబట్టి. ఎక్కడివి అక్కడే వదిలేయకపోతే, నీ భావావేశాలు ఇలా క్యారీ చేస్తే ఇవి టర్న్ అవుతాయి ఇట్లా కోపంగా, ఆవేశంగా. అవును. సో అమెరికాలో ఒక రీసెర్చ్ చేస్తే నేరాలు కోపం వల్ల జరిగినవి 3వ స్థానాన్ని తీసుకుంటుంది. 3వ స్థానం. విసుగు వల్ల జరిగినవి ఎక్కువ ఉన్నాయి. విసుగు నుంచి, కోపం నుంచి, ఆవేశం నుంచి నేరాలు, అది లెవెల్. సో విసుగు బిగినింగ్. సో ఆ బిగినింగ్లోనే విసుగుని ఎలా అర్థం చేసుకోవాలి అన్నది మనం మాట్లాడిన పాయింట్. సో ఇంటర్నల్ ఎక్స్టర్నల్గా ఉండి దాన్ని మనం అర్థం చేసుకొని ఇప్పుడు విసుగుని ఎలా హ్యాండిల్ చేయాలి, ఒకటే అర్థం చేసుకోవాలి, రూట్ కాజ్ ఏంటో, ఎందుకు వచ్చింది ఈ విసుగు అని. కొంతమంది విసుగు ఎందుకు రావచ్చు అంటే, ఆల్రెడీ చాలా ఫ్రస్ట్రేషన్స్ ఉంటాయి, ఫెయిల్యూర్ స్టోరీస్ ఉంటాయి. ఇప్పుడు ఇంట్లో బాగా కొట్లాడి వచ్చి కోపం ఉన్న వ్యక్తి, ఇంట్లో ప్రదర్శించలేని మనిషి బయటకు వచ్చిన తర్వాత ట్రాఫిక్లో ఎవడైనా అడ్డం వస్తే ఆ అరుపు ఉన్నట్టుండి, అరే ఇంత చిన్న విషయానికి ఇంత అరుస్తున్నా అంటే ఈ అరుపుకి ఏదో కారణం ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ స్టోరీని తీసుకొచ్చి ఇక్కడ ఉపయోగిస్తున్నాడని అర్థమవుతుంది. అట్లా మనకు ఏ బ్యాక్గ్రౌండ్ స్టోరీ నడుస్తూ ఉందో హెడ్లో, దాన్ని బట్టి ఈ విసుగు స్థాయి తెలుస్తుంది. విసుగు అన్నిటికీ చెడ్డగానక్కర్లా, అది మనకు ప్రయోజనంగా కూడా మార్చుకోవచ్చు. ఎందుకంటే రెసిలియన్స్ అంటాం మనం, అంటే మానసిక స్థైర్యం ఎట్లా పెరుగుతుందంటే, బ్రిటిష్ వాళ్ళతో పోరాడిన స్వాతంత్ర సమరయోధులు ఇండియాలో ఎన్నిసార్లు బ్రిటిష్ వాళ్ళని క్విట్ ఇండియా అని లేదా భారతదేశాన్ని వదిలిపో అన్నా కూడా వాళ్ళు వెళ్ళలేదు. ట్యాక్సులు పెంచారు, హింసించారు. వీళ్ళల్లో చాలామంది పోరాట యోధులు విసుగు చెంది ఇంకా వీళ్ళు వెళ్ళరని పోరాటాలు మానేసి ఎవరి పనులు వాళ్ళు చూసుకున్నారు. కానీ పోరాటాన్ని వదిలేయకుండా ఈ విసుగు నుంచి శక్తిని పొంది, ఈ విసుగు నుంచి మోటివేషన్ని పొంది, ఈ విసుగు నుంచి లక్ష్యాన్ని ఇంకా పెద్ద చేసి ఎలాగైనా సాధించాలి అన్నదంతో పోరాడిన ఎంతోమంది స్వాతంత్ర సమర యోధుల్ని ఈరోజు మనం గుర్తుపెట్టుకుంటాం. వాళ్ళకేం విసుగు లేక కాదు, విసుగు నుంచి శక్తిని ఇంకా ఆ మోటివేషన్ని పొందారు. అట్లాంటి గనక మనం జీవితంలో ఆలోచిస్తే ప్రతి విసుగు మనకు శత్రువులాగా మనకు పనిచేయదు, ప్రయోజనంలాగా ఉంటుంది. మనకు ప్రయోజనంలాగా ఉంటుంది. ఆ ప్రయోజనం నుంచి మనం ఎప్పుడూ సాధిస్తామని కూడా అనుకోలేనివి సాధించే అవకాశం కూడా ఉంది. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ అంటే మీరు చెప్పినటువంటి స్టోరీలో రియలిస్టిక్ అప్రోచ్ ఉంది. ఇందాక బుద్ధ భగవానుడు గారి స్టోరీ చెప్పారు చూసారా, ఆయన అరటిపళ్ళు ఇప్పుడు ఎక్కడున్నాయనంటే ఆవిడ దగ్గర ఉంది, తిట్లు ఎక్కడున్నాయంటే ఆవిడ దగ్గర. ట్రూ. ఒక మనిషి ప్రాక్టికల్గా ఈ వీడియోని ఒక 2 times లేదు అదే ఒకసారి చూసి జనరల్గా థింక్ చేసిన ఒక జ్ఞానంలోకి వచ్చేస్తారండి. అంత బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ. అయితే మనిషి ఆలోచనని చాలా కాన్షియస్గా మార్చవచ్చు మనం. అంటే నేనేం ఆలోచిస్తున్నాను, ఇంకోటి ఏంటంటే ఇది విసుగా లేకపోతే నాకు గతంలో అనుభవాల నుంచి వచ్చిన కోపమా, ఈ సంఘటనకి ఇంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉందా అన్న ఆలోచన శక్తి మనం ఏమంటామంటే ఆ ఇంగిత జ్ఞానాన్ని మనం గనక కలిగి ఉంటే డెఫినెట్గా ఈ విసుగు మీకు కామెడీ చేయొచ్చు, దాన్ని అంత సీరియస్ ట్రాజెడీ చేయకుండా. ఫన్ ఫ్రస్ట్రేషన్ పక్కనే హ్యాండ్లో ఫన్ ఫ్రస్ట్రేషన్ ఉంటుంది కదా, దాన్ని ఫన్ చివరికి మొత్తం ఫన్నేగా. అవును. సో అలాంటి ఫన్ మన సినిమాలు చూసి ఎంజాయ్ చేస్తాం, కానీ మన లైఫ్లో కూడా మనం ఫ్రస్ట్రేషన్ని ఫన్ లాగా మార్చగలిగితే దట్స్ ద
జాయ్ ఆఫ్ లైఫ్. వెరీ గుడ్ ఎగ్జాంపుల్ అన్నీ. నిజంగా చాలా మంచిది చెప్పారు. విసుగ్గా ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వీడియో చూసిన తర్వాత ఆటోమేటిక్గా క్లారిటీకి వచ్చేస్తారు. కొంతమంది ఇంట్లో ఉండేటువంటి వాళ్ళ మీద రిపీటెడ్ యాక్షన్ వల్ల కూడా విసుగ్గా వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఇంకీడు బతికింతే అనే దాని మీద విసుగు చెందిపోయి అంటే వెక్స్ అయిపోతారు, పక్క వచ్చేస్తారు, అంటే ఆ దాంట్లోకి వచ్చేస్తారు. అటువంటి వాళ్ళు కనుక ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పుకుంటారు. సార్ యూ హెవ్ గివెన్ వండర్ఫుల్ ఎగ్జాంపుల్స్. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నారాజ్. కమింగ్ టు క్లాస్ ఎప్పుడుండే అవకాశం ఉంటుంది మళ్ళీ విజువలైజేషన్ ప్రాక్టికల్? ఎస్, సెషన్ చాలామంది బేసిక్ విజువలైజేషన్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. సో మనం సెప్టెంబర్ 3న స్టార్ట్ చేస్తున్నాం. విజువలైజేషన్లో ఏంటంటే టైటిల్ కూడా ఏంటంటే విజువలైజేషన్ ఓన్లీ ప్రాక్టీస్. బా, చాలామందికి నిజంగా ప్రాక్టీస్ చేసే టైం లేదు. చాలా టెక్నిక్లు తెలుసు, చాలా పద్ధతులు తెలుసు, చాలా నాలెడ్జ్ ఉంది, ఇవన్నీ ఉన్నా సరే ప్రాక్టీస్ చేయడానికి టైం దొరకట్లేదు ఎవరికి. కళ్ళు మూసుకున్నప్పటి నుంచి విజువలైజేషన్ కోసం ఎప్పుడెప్పుడు తెరుద్దామా అనుకునే వాళ్ళందరి కోసం కళ్ళు మూసుకుంటే ఒక కొత్త లోకంలోకి ప్రయాణించి ఆ కొత్త లోకంలో మీరు కోరుకున్న ప్రపంచాన్ని సృష్టించగలిగే ఒక విజువలైజేషన్ ఎక్స్పీరియన్స్ని 5 రోజులు పాటిస్తూ స్పెషల్గా ఈసారి ఒక ఎపిసోడ్లో మాత్రం రాత్రి యోగ నిద్ర అనే ఒక ఎపిసోడ్ చేస్తుంది. బా, ఈ యోగ నిద్రలో అంటే ఎందుకు అంత స్పెషల్ యోగ నిద్ర? యాక్చువల్గా వినాయక చవితి వస్తుంది, యా, పండుగ ముందు ఈ యోగ నిద్రలోనే సబ్కాన్షియస్ మైండ్లో వాళ్ళు విజువలైజ్ చేస్తూ నిద్రలోకి వెళ్ళిపోతారు. నిద్ర సరిగ్గా రాని వాళ్ళు ఆ రోజు ఒక ½ అన్ అవర్ నిద్ర 3 గంటల డీప్ స్లీప్తో సమానం. అటువంటి యోగ నిద్ర అనుభవాన్ని పొందాలంటే మన 5 రోజుల సెషన్లో ఒకరోజు వాళ్ళందరికీ యోగ నిద్ర అద్భుతమైన అవకాశం ఇవ్వడం జరుగుతుంది. డేట్ రామ్ సార్? దిస్ ఈజ్ ఫ్రమ్ 5 days ప్రోగ్రామ్ నారాజు. 3rd September నుంచి ఈ 5 రోజుల్లో 4వ రోజు రాత్రి యోగ నిద్ర ఉంటుంది. రాత్రే సెషన్ ఉంటుంది. ఈ యోగ నిద్రతో పాటు అందరూ నిద్రలోకి వెళ్ళిపోవడమే ప్రోగ్రామ్. బా, సో September 3న ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఆ రోజు నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. విజువలైజేషన్ 2.0 ప్రాక్టీస్, సో ఓన్లీ ప్రాక్టీస్. అంటే చాలామందికి ఇది అనుభవంలోకి ఎలా వస్తుంది అనేటువంటి డౌట్స్ ఉంటాయి కదా, అటువంటి వాళ్ళు మాత్రం డెఫినెట్గా ఎన్రోల్ చేసుకొని క్లాస్ని అటెండ్ అవ్వాల్సినటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి September 3న ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. థ్యాంక్ యూ నారాజ్.